హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. హెల్తీ అండ్ టేస్టీ యమ్మీ టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ 2 మినిట్స్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ 2 మినిట్స్ హీట్ ఎక్కిన తర్వాత 3 లవంగ మొగ్గలు, అలాగే 3 ఇలాచీలు, దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా 5 మినిట్స్లో మనం ఇలా వండేసుకోవచ్చు టమాటా రైస్ అయితే. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ ఒక 5 మినిట్స్ అయితే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయాయండి. కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చిలు వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 5 మినిట్స్ అలా వేయించుకోవాలండి. సింపుల్ అండ్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ రెసిపీ. ఇప్పుడైతే టమాటో పేస్ట్ని వేస్తున్నాను. ఈ టమాటో పేస్ట్ అయితే 2 మినిట్స్ అలా వేయించుకోవాలి అండి. హెల్తీకి కూడా చాలా మంచిది. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకుంటే ఈజీగా బాగుంటుందండి. ఇప్పుడైతే 2 టమాటాలు అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది బాగా మగ్గాలి టమాటా అంతా. సో ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చాలండి. సో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మగ్గిపోయాయి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ కారం తినే పని అయితే మీరు ఎక్కువ టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేయాలి. ఇలా 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి ఇప్పుడు తీసేసాను మూతని. సో ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే రైస్ని నేను యాడ్ చేస్తున్నాను. దీనికి తగినంత రైస్ అయితే యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి నీట్గా. సో కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇలా గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. మంచి స్మెల్ ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ అండ్ యమ్మీ టమోటా రైస్ రెడీ అండి. దీంట్లో కాంబినేషన్ రైతా అయితేనే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.